ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణము. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో పిల్లలు లేక బాధపడుతున్న చాలా మంది దంపతులు ఐవీఎఫ్ సెంటర్స్‌లో కన్సల్ట్ అవుతున్నప్పుడు, ఈ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు వాళ్ళకి చెప్పే ఒక అందమైన అబద్ధం ఏంటి అనంటే, మీకు స్పెర్మ్ కౌంట్ అనేది సెమెన్‌లో లేదు. కానీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి మీకు ఐవీఎఫ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటానికి ముఖ్యంగా 2 పద్ధతులుంటాయి. ఒకటొచ్చేసి టీసా అంటారు. అంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్. 2 వచ్చేసి మైక్రో టీసీ అంటారు. అంటే మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్. టీసా, మైక్రో టీసీ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ ఈ 2 పద్ధతుల్లో దేని ద్వారా ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీస్తే స్పెర్మ్ కౌంట్ స్పెర్మ్స్ రావటానికి, హెల్తీ స్పెర్మ్స్ రావటానికి ఎంత ఛాన్స్ ఉంటది? అండ్ ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని ఈ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు చేస్తున్న మోసాలేంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ రిలేటెడ్‌గా ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే, ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, లేదా కదలికలు తక్కువగా ఉన్నా, లేకపోతే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్‌కి నేను ట్రీట్మెంట్ చేస్తాను.